ప్రైజ్ లార్డ్. ట్రైసీసస్ వీక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను పిల్లరా. ఈ వీడియోలో మనం అద్భుతకరమైనటువంటి వివరణ కలిగినటువంటి ఒక విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. దేని గురించి అంటే ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గూఢార్థమైన ఆలోచనలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఎర్ర సముద్రం అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఎర్ర సముద్రం యొక్క లోతు పొడవు ఎంత ఉంటుంది? దేవుడు ఎర్ర సముద్రాన్ని నిజంగా పాయలు చేసినట్లుగా బైబుల్ మనకు చూపిస్తూ ఉంటే శాస్త్రవేత్తలు దీని గురించి ఎలాంటి ధృవీకరణ ఇచ్చారు అనే విషయాన్ని మనము ఒక్కసారి ఆలోచన చేద్దాం పిల్లల. ఎర్ర సముద్రం ఈ యొక్క మాట మనం బైబిల్లో చాలా ఎక్కువగా పబ్లిష్ అయినటువంటి వర్డ్గా చూస్తూ ఉంటాం. అది ఎర్ర సముద్రంలో మనము ఇది ఎక్కడ ఉన్నది అంటే ఆసియాకి అండ్ ఆఫ్రికాకి మధ్యలో ఈ యొక్క నది ప్రవహిస్తున్నట్లుగా అండ్ హిందూ మహాసముద్రం నుండి వచ్చేటువంటి నీరు ఈ యొక్క ఎర్ర సముద్రంలో కలుస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు పిల్లరా. దీని యొక్క విస్తీర్ణత దాదాపుగా 4,38,000 కలిగినటువంటి విస్తీర్ణతతో ఇది ఉంటూ ఉంటుంది. అండ్ దీని యొక్క పొడవు 2,250 పొడవు కలిగినటువంటి విధముగా ఇది ఉంటూ ఉంటుంది. అండ్ దీని యొక్క ఎడల్పు 355 కిలోమీటర్లు కలిగినటువంటి విధముగా ఉంటూ ఉంటుంది. అండ్ దీని యొక్క లోతు 2,211 మీటర్ల లోతుగా మనము చూడవచ్చు. ఇది రెడ్ సీ యొక్క ఎర్ర సముద్రం యొక్క టోటల్ లెంత్ అండ్ బ్రెడ్త్ అండ్ డీప్గా మనం చూడవచ్చు పిల్లరా. అయితే ఈ యొక్క ఎర్ర సముద్రంలో దాదాపుగా 1,200 రకాలైనటువంటి చేపలు మనం చూడవచ్చు. ఇందులో 100 రకాలైనటువంటి చేపలు ప్రపంచంలో ఎక్కడ దొరకని విధంగా ఉంటూ ఉంటాయి. అయితే ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే ఏ సముద్రానికి లేనట్టుగా 4% సాల్టీనెస్, ఆ ఒక ఉప్పదనం ఎక్కువగా ఉండే విధంగా ఈ యొక్క ఎర్ర సముద్రంలో ఉంటూ ఉంటుంది. అయితే ఈ యొక్క ఎర్ర సముద్రం అనేటువంటి పేరు ఎలా వచ్చిందో మనం చూద్దాం. సైనోబాక్టీరియా అనేటువంటి ఒక ద్రవం వలన, నాచు టైపు దాని వలన ట్రైకోడిజిమం అనేటువంటిది ఎరిత్రేనియం అనేటువంటి ఈ యొక్క కవలికలను బట్టి ఈ బ్లూ కలర్లో ఉండేటువంటి, నీలం కలర్లో ఉండేటువంటి నీరంతా ఎలా అవుతుందంటే ఎరుపు రంగులోకి, మన ఉన్నటువంటి బిస్కెట్ రంగులోకి మార్చబడుతున్నట్లుగా బ్రౌన్ కలర్లోకి మార్చబడే విధంగా ఈ యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది. అయితే ఈ క్రమంలో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన ఏంటంటే 1987లో డాక్టర్ లెర్నార్డ్ ముల్లర్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక పరిశోధనలో ఏం కనుగొన్నాడు అంటే ఎర్ర సముద్రంలో దేవుని యొక్క వాక్యం చెప్పినటువంటి విధముగా సమస్తము కూడా అక్కడ మునిగిపోయినటువంటి రథాలు కావచ్చు, లేదంటే గుర్రాలు, అక్కడ కనపడుతున్నటువంటి స్క్రీన్లో మనం డిస్ప్లేలో చూడగలుగుతాం ఆ ఒక రథాలు మునిగిపోయి నాచు పట్టిపోయిన విధంగా అక్కడ ఉన్నటువంటి సమస్తము కూడా నిజమే అనేటువంటి ధృవీకరణ ఆ ఒక ఐగుప్తు గవర్నమెంట్కి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఐగుప్తు గవర్నమెంట్ ఏమి చేశారు అంటే వాటిని బయటికి తీయడానికి ఏమాత్రమును కూడా అంగీకరించక దానిని నిరాకరించి వాటిని నీటిలోనే ఉంచాల్సిందిగా వారు ఆర్డర్స్ పాస్ చేయడాన్ని బట్టి అవి ఇప్పటికీ కూడా ఎర్ర సముద్రంలో నీటిలో దేవుడు ఎవరి రథాలు ఎవరి గుర్రాలను అయితే ముంచివేశాడో అవి ఇప్పటికీ కూడా నీటిలోనే ఉంచబడటం జరిగింది. అయితే పిల్లరా, ఇంకొక శాస్త్రవేత్త మనం చూసిన రష్యాలో నుండి వచ్చినటువంటి సెయింట్ పీటర్స్బర్గ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త, ఆయన తన పరిశోధన చేసి ఏం తెలియపరిచాడంటే బైబిల్లో అనగా నిర్గమాకాండం 14:21 తెలియపరచబడినట్లుగా దేవుడు ఒక గొప్ప గాలి చేత ఈ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినట్లుగా గొప్ప గాలి అనేది వచ్చినట్లుగా ఏదైతే చూపబడిందో అది నిజమే అని, అండ్ ఆ గాలి ద్వారాగా దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల వరకు ఒక మార్గం, ఆ ఎడల్పు ఏర్పరచబడినట్లుగా మనము ఆ శాస్త్రవేత్త యొక్క ధృవీకరణతో తెలుసుకోవచ్చు. అండ్ అతను చెప్పిన మాట ఏంటంటే ఈ 2 కిలోమీటర్ల ఎడల్పులో దాదాపుగా ఒక 1,800 మంది నడిచి ఉంటారు అనేటువంటి ఒక ఆలోచన కూడా ఆయన చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు పిల్లలు. సో ఇది దేవుని యొక్క కార్యముగా అండ్ దేవుడు ఆ దినమున ఇశ్రాయేలు ప్రజల కొరకు చేసినటువంటి ఆ అద్భుత కార్యం కట్టు కల్పన కథగా ఒక మిత్గా కాదు, నిజమే అని శాస్త్రవేత్తలు అండ్ ఈజిప్ట్ గవర్నమెంట్ కూడా
మరి భయపడటం వల్ల లేదంటే మరి దేని కారణం వల్ల దాన్ని తీయకుండా లోపలే ఉంచినట్లుగా మనం చూడవచ్చు. అయితే దేవుడు అద్భుత కార్యాలు చేసేవాడు, ఆయన పరాక్రమం కలిగినటువంటి బలశూరుడని ఈ యొక్క ధృవీకరణలో మనకు స్పష్టముగా తెలియచు.